హాయ్ ఫ్రెండ్స్, టుడే మా బాబు అఖిలేష్ నేను కలిపి లాజికల్ క్వశ్చన్ ఛాలెంజ్ గేమ్ ఆడుతున్నాం. అవునా? ఇందులో ఎవరు విన్ అవుతారో గెస్ చేయండి. మీరు కూడా అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఒక రైతు దగ్గర 17 గొర్రెలు ఉన్నాయి. అందులో 9 తప్ప మిగతావన్నీ చచ్చిపోయాయి. అందులో ఇంకా రైతు దగ్గర ఎన్ని గొర్రెలు ఉంటాయి? అవునా, ఒక రైతు దగ్గర 17 గొర్రెలు ఉన్నాయి. అందులో 9 తప్ప మిగతా అన్ని చనిపోయాయి. అప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయా? 9. కరెక్ట్. ఎస్. ఒక రేసులో నువ్వు 2వ స్థానంలో ఉన్న అతన్ని దాటావు. ఇప్పుడు నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు? కాదు, 2వ స్థానంలో ఉన్న 2వ ప్లేస్లో ఉన్న అతన్ని దాటావు. 2. ఎస్ కరెక్ట్. ఒక గదిలో 4 మూలలు ఉన్నాయి. 4 మూలలో 4 పిల్లులు ఉన్నాయి. ప్రతి పిల్లి ముందు 3 పిల్లులు ఉన్నాయి. ఇంకా ఆ గదిలో ఎన్ని పిల్లులు ఉంటాయి? ఈ గదిలో 4 పిల్లులు, ప్రతి మూలన పిల్లు ఉంది. ప్రతి పిల్లి ఎదుట 3 పిల్లులు ఉన్నాయా? అయితే గదిలో ఎన్ని పిల్లులు ఉన్నాయి? ప్రతి మూలలో ఉన్నాయి 4 పిల్లులు ఉన్నాయి. మీరు ఆన్సర్ గెస్ చేస్తారా? ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ గెస్ చేస్తారో కామెంట్ చేయండి. ఒక చేతికి 5 వేలు, 10 చేతులకి ఎన్ని వేలు ఉంటాయి? 10 చేతులు. 10 5 జా 50. 50. 10 మామిడి పళ్ళు ఉన్నాయి. అందులో నేను 3 తీసుకున్నాను. ఇంకా నా దగ్గర ఎన్ని ఉంటాయి? 10 మామిడి పళ్ళు, అందులో నుంచి 3 తీసుకున్నారు. ఎలా రాంగ్? నా దగ్గర ఉండేవన్నీ 10 లో నుంచి 7 తీసి 7 మామిడికాయలు పక్కన ఉన్నాయి. నేను 3 తీసుకున్నా. ఆన్సర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేయగలవా లేదో? ఓకే. ఏ వస్తువు ఎంత తీస్తున్నా అంత పెద్దదవుతుంది? ఏ వస్తువు ఎంత తీస్తుంటే అంత పెద్దదవుతుంది? చెరువు ఇంకా ఉంటాయి. మీనింగ్ చెప్పు. ఇంకా చెరువు, గొయ్యి. మరొక క్వశ్చన్. ఎప్పుడు పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. అది ఏంటి? ఎప్పుడు పైకి వెళ్తుందా కానీ కిందకి రాదు. పైకి వెళ్తుంది కానీ కిందకి వస్తుంది. ఈ పనుల్లో కనిపించలేదు. పైకి వెళ్తుంది కానీ కిందకి రాదు. ఏజ్, వయసు కానీ కిందకి రాదు. ఎస్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. అవునా? ఇది విరగకుండా మనం ఉపయోగించలేము. దీనికి ఆప్షన్స్: అద్దం, గుడ్డు, గ్లాస్, బెలూన్. తిరగకుండా ఉపయోగించలేదు. ఏంటది? మీరు కూడా గెస్ చేసి కామెంట్ చేయండి. విరగకుండా ఉపయోగించలేము దీన్ని. గాజు. రాంగ్. గాజు రాంగ్. గ్లాస్. నో. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఆప్షన్ చెప్పలేవా? ఇట్స్ గుడ్డు. ఇంకోసారి ఎగ్. దాన్ని విరగకుండా కూడా తొక్క తీసి వండాలి. ఆమ్లెట్ వేసినప్పుడు కూడా గుడ్డు పగలగొట్టి చేయాలి. అదే ఎగ్. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.